టు మై ఛానల్. ఈరోజు మనం చేసుకునేది కేఎఫ్సి చికెన్. దానికి ఏమేమి కావాలో ఎలా చేయాలో చూపిస్తానండి. వంటగది చూసారా, ఇది చక్కగా 2 నెలలు అయిపోయింది కదా నేను వంటగదిలోకి వచ్చి, అందుకే చాలా చండాలంగా ఉంది. దీన్ని శుభ్రం చేసినాక మళ్ళీ ఒక వీడియో పెడతాను. పిచ్చి కామెంట్లు పెట్టమాకండి. ఓకే ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, చూడండి కేఎఫ్సి చికెన్ పిల్లల సెలవులు కదా, దసరా సెలవులు ఇంట్లో ఉండారు, చేసి పెట్టమని అడిగితే ట్రై చేశాను. నేను సాల్ట్ వేసాను, కారం వేస్తున్నాను. కారం ఎక్కువగానే పడుద్ది, 2 స్పూన్లు దాకా పడుద్ది. 1 కేజీ తీసుకున్న చికెన్. గరం మసాలా అంటే చెక్క పొడి, లవంగాయ పొడి, ఇవన్నీ వేరువేరుగా పొడులు కాకుండా అన్నీ కలిపి మిక్సీ పట్టేసా. ధనియాలు, చెక్క, లవంగాయ ఇవన్నీ కలిపి మిక్సీ పట్టి వేసేసాను అనమాట. అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్టు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అనమాట. ఇవన్నీ వేసేసేసి బాగా మనం ఆ మిశ్రమాన్ని శుభ్రంగా బాగా ముక్కలకు పట్టేటట్టుగా కలిపేసుకుందాం. ఈ ముక్కలు చక్కగా చికెన్ కొట్టులోనే ఘాట్లు పెట్టించుకోండి. ఘాటు పెట్టించుకుంటే ఉప్పు కారం వెళ్ళిపోద్ది. నేను పెట్టించు రాలేదు, ఎందుకంటే కేఎఫ్సి చికెన్ కావాలంటున్నారు కదా, అందుకు ఇచ్చండి. ఇది మైదా 1/2 కేజీ, ఇదాను కార్న్ఫ్లోర్ 50 గ్రాములు వేసుకున్నాను. అంటే ఇదేం కొలత ఏం కాదు, మనకి ఎంత కావాలో చూసి వేసుకుంటామే, చాలిపోతే మళ్ళీ తీసుకోవాలన్నమాట. చూడండి, ఇంతకుముందు పెట్టారు కదా అని అనమాకండి. దీంట్లో కూడా కొంచెం గరం మసాలా 1 స్పూన్ వేసుకున్నాలి. గరం మసాలా, కారము, సాల్టు, కొంచెం పెప్పర్ పౌడర్ అంటే మిరియాల పౌడర్ అనమాట కాస్త వేసుకొని ఈ పిండి కూడా కలిపేసుకోవాలన్నమాట. పొడి పిండే కలిపేసుకోవాలి. ఇవన్నీ వేసి ఇంతకుముందు పెట్టారు కదా అని అనమాకండి, అది కేఎఫ్సి చికెన్ కాదు, ఆర్కే చికెన్ అని పెట్టాను. నేను సొంతంగా చేసుకున్నది. ఇదాని ఊరికే ట్రై చేసా, వస్తుందా లేదా అని చేశాను. మొన్న మేము హోటల్కి వెళ్ళినప్పుడు అక్కడ కుర్రోడు చేస్తుంటే చూశాను మేము. వాళ్ళు కొంచెం ఫుడ్ కలర్ కలిపారు, అందుకే అది ఎల్లో కలర్లోకి వస్తుంది. మన ఫుడ్ కలర్ ఎందుకు అనవసరంగా ఇంట్లో మనకు తింటాకి అని నేను కలర్ ఏం కలపలేదు, మామూలుగానే చేసాయి. చూడండి, వీటి పేరేంటో చెప్పాడు మా మనవడు. వాళ్ళు పైన అతికిస్తారనమాట, నాకు గుర్తులేదు. క్రంచెస్ అంట అవి. చూడండి, మనం దీన్ని ఇలా బాగా ఒత్తుకోవాలన్నమాట. ఇవి ఉప్పు, కారం, మసాలా పట్టించి 1 గంట వదిలేసేసేయండి. వదిలేసేసి ఇది కొంచెం చల్లటి నీళ్ళు తీసుకొని దాంట్లో ముంచుకొని ఇప్పుడు మళ్ళీ మైదా పిండి దాంట్లో డొల్లిచ్చి ఆ జాయింట్ని మళ్ళీ గట్టిగా నొక్కి పట్టండి. ఇప్పుడు ఈ క్రంచెస్లో డొల్లించండి. ఇలా చేసుకోవచ్చు. లేదంటారా, పొడిపిండి కలపకుండా ఉట్టి ఒక్కసారి మైదాలో మళ్ళీ చూపిస్తా చూడండి. అది కూడా ఇంకోటి కూడా వెరైటీగా చూడండి, ఇలా చేసుకోవచ్చు. లేదు అంటే చూడండి, ఈ మైదా కలిపేసి మైదా కొంచెం కార్న్ఫ్లోర్ కలిపాను అనమాట. కొంచెం ఇలా చేసి చూడండి, ఇలా చేసుకోవచ్చు. ఇది కొంచెం క్రిస్పీగా ఉంటుంది అనమాట, కరకరలాడుతా. అది కొంచెం తగ్గుద్ది. అలా అన్ని ముక్కలు కూడా అలా చేసేసుకోవాలన్నమాట. బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లల సెలవులు వచ్చినాయిగా, అమ్మమ్మ ఒకసారి చేయి, అమ్మమ్మ ఒకసారి చేయి అంటే ఇంక సరే అని పిల్లలతో తెప్పించా. మరి కాలాను బాగోలేదు, ఎక్కువసేపు నుంచోకూడదు, అయినా పిల్లల కోసం అసలు కంటే వడ్డీ ముద్ద అంటారు కదా, అలాగే మా పిల్లలకి చేసి పెట్టలేదు కానీ మా మనవాళ్ళకి మనవరాళ్ళకి మట్టి చేసి పెడతాను. వాళ్ళు ముద్ద ఎక్కువ కదా మనకి. చూడండి, అలా వేసి ఇలా కాస్త వేగినాక మళ్ళీ కొంచెం తిరగేసుకోండి. నా దగ్గర పట్టకారు ఎక్కడ పెట్టి ఇవన్నీ ఎత్తికే ఓపిక లేదు, నాకు కాలు బాగోలేదు కదా, అందుకే ఆ గెరిటితోనే తిప్పేస్తున్నా. అలా ఫుడ్ కలర్ వచ్చామనుకోండి, గోల్డ్ కలర్లోకి వస్తుంది. ఫుడ్ కలర్ ఎందుకు అనవసరంగా పిల్లల హెల్త్ పాడైపోద్ది. ఫుడ్ కలర్ వేయకుండా నేను మామూలుగానే న్యాచురల్గా చేశాను అనమాట. దీన్ని ఇంకొక 2 నిమిషాలు యాగనిచ్చి మనం తీసేసుకోవచ్చు.
ఈలోపు మా చిన్న మనవడు తిరుగుతున్నాడు. అయిపోయిందా అమ్మమ్మ, అయిపోయిందా అని తిరుగుతున్నాడు మా చిన్నవాడు. మీకు తెలుసు కదా, ఒక్కొక్క వీడియోలో కనబడతాడు మా బుడ్డోడు. అలా వేపేసేసుకొని నేను ముక్కలు కూడా తీసేసుకోవచ్చు. దీన్ని టమాటా సాస్తో నంచుకోవచ్చు. ఇంకోటి ఏంటో తెచ్చారు క్రీమ్ వాళ్ళే, ఏంటో బయోనిస్ అంట, ఏంటితో ఆ ఎల్లో కలర్ క్రీము. అది వేసుకున్నారు, రెడీగా పట్టుకున్నారు ప్లేట్లు. నేను తీస్తాం ఆలస్యం తినేస్తానని గొడవ. ఇద్దరు వాదనాడుకుంటూ కెమెరా ఊపేస్తున్నారు, వాదనాడతా ఇద్దరు మనవాళ్ళం. సరే, అలా ప్రతిదీ కూడా అలా వేపేసేసుకుంటాం. ముందు నూనె బాగా కాగనేయండి, తర్వాత కొంచెం సిమ్లో పెట్టి యాగనండి. బాగా కాస్త ఏగిపోయిన తర్వాత మళ్ళీ హైలో పెట్టండి. అప్పుడు కలర్ గోల్డ్ కలర్ వచ్చేస్తుంది అన్నమాట. అలా ఇక చూడసారా, రెడీ అయిపోయాడు మా బొడ్డోడు. ఎట్టా ఉందో చెప్తాడు చూడండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.